अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। नमस्ते, सत श्री अकाल। हम लोग यहाँ से रोड से गुजर रहे थे कि फ्लेक्सी पे कोई स्कूल वाले कॉलेज वाले फ़ोटो डाले, फ्लेक्स पे टैटू बना के चार मीनार के ऊपर मस्जिद है, बाजू मंदिर है, नीचे चिल्ला है। ये कॉलेज वाले गंगा जमुना तहजीब को ख़राब करना चाह रहे हैं क्या? ये क्या है बोलो तो ये बुद्धिज्म है। यहाँ पर हर चर्च की ड्रॉ करके फोटो लगा दिए, वो पूरे पावा बच्ची के ऊपर आ रहे हैं। चार मीनार हमारा ऐसी चीज़ है कि गंगा तहजीब है वो चीज़। गंगा जमुना तहजीब से लेके चल रहे हैं हमारा ये सीएम साहब रेवंत रेड्डी साहब का। हम उनका अदबन गुजारिश है उनसे कि ये फ्लेक्स निकाले। अरे फ्लेक्स हर जगह लगे हुए हैं, मणिकुंडे में लगा हुआ है, यहाँ लगा हुआ है, हर जगह लगा हुआ है। इस पर क्या है बहुत हमारे सीपी साहब से अपील है कि ये फ्लेक्स निकालिए। और हम लोग इस पर लंगोट पीएस पे कंप्लेन कर रहे हैं। ये गलत, हमें स्कूलों से मतलब नहीं है भैया। टैटू बनाए कहीं को ये गलत टैटू है। ये टैटू बनाने क्या ये मस्जिद है, स्कूल वालों को नहीं मालूम क्या? सबको मालूम, पूरी दुनिया को मालूम। ऊपर मस्जिद है, मंदिर है, फिर बुद्धिज्म का स्टैचू लगा है, फिर चर्च बना दिए है, फिर पवा लगा दिए। क्या स्कूल वालों को नहीं मालूम क्या? इसके पीछे कौन है? इसकी इंक्वायरी करो सीपी साहब। ये टैटू बनाए गलत तरीके से टैटू बनाइए, बना के ऐसा पूरा मिसबिहेव कर दिए पूरा। ये स्कूल वालों के ऊपर सख्त एक्शन करो और कॉलेज वालों के ऊपर सख्त एक्शन करो, इमीडिएट एक्शन करो। सीपी साहब से अपील गुजारिश है कि इसको टैटूओं को पूरे जो बैनर्स है उसको निकाल दीजिए, क्योंकि बहुत गलत पब्लिक में को रुका के हम लोग को रुका के बोली, पब्लिक आके रुका के बोल रही है हम लोग को कि ये गलत बनाई, ये गलत टैटू है। ये मस्जिद है और मंदिर है और ऐसो अपना चिल्ला है और चर्च है। ये गलत है। ये सीएम साहब से अपील है कि हमारा सीएम साहब रेवंत रेड्डी डायनामिक लीडर है, और ना सीएम साहब ऐसे है कि ना फार्म हाउस में बैठने वाला नहीं है। आप लोग सब देख रहे हैं सीएम साहब कैसे है। सो सबसे अभिनंदन गुजारिश है, ये टैटू निकाल दीजिए, ये बैनर्स निकाल दीजिए, जहाँ है शहर में निकाल दीजिए। ये बहुत हर्ट हो रहा है, इससे पब्लिक को बहुत हर्ट हो रहा। ठीक है, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाह हाफिज़। 5 డిసెంబర్ 2025 మరి ఇక్కడ కోర్మిల్ చౌరస్తా దగ్గర ముఖ్యంగా మేము ఈ యొక్క కుడీలలో చూడడం జరిగింది. చౌరస్తా మీద ఈ రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండో ఆ ఒక చార్మినార్ దాని మీద మస్జిద్ ఉన్నది, మళ్ళీ కింద భాగలక్ష్మి టెంపుల్ ఉన్నది, అమ్మవారి టెంపుల్ ఉన్నది, మళ్ళీ కింద చిల్లా కూడా ఉన్నది, అటు పక్కన చర్చు, మళ్ళీ దాని పక్కనే బుద్ధుని ఉన్నది. అమ్మాయి కాళ్ళ కింద ఇవి ఉండడము సమంజసం పడుతున్నా. గంగా జమునకు ప్రతీకగానే ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్, ఈ ఒక భారతదేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకునే తెలంగాణ రాష్ట్రము. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యనమల రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఆధ్వర్యంలో ఎక్కడ కూడా మతకుల లేకుండా చిచ్చులు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఇలాంటి విషయాల మీద మేము వ్యతిరేకిస్తున్నాం. రెసిడెన్స్ జూనియర్ కాలేజీ తప్పిదని తెలుసుకోవాలి. మా ప్రతి ఒక్క పౌరునికి సారీ చెప్పాలి. దీని మీద ఎట్లయితే ఫ్లెక్సీ పెట్టిండో ఇదే ఫ్లెక్సీ చాలా ఇంకో ఫ్లెక్సీ పెట్టాలి. ఆయన చేసిన తప్పును మనం క్షమించమని చెప్పి కోరాలి. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా దీని ఇంకా ఏమైనా పార్టీలు ఉన్నా, ఏదైనా కుట్ర పడుతున్నా, మత సమరసాన్ని చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. కింద మందిర్ పేరు భాగలక్ష్మి టెంపుల్, కింద మీద మస్జిద్ ఉన్నది, మళ్ళీ చిల్లా ఉన్నది, మళ్ళీ అటు పక్కన బుద్ధుని స్టాచ్యూ ఉన్నది, మరి మస్జిద్ కూడా ఉన్నది, మరి చిల్లా ఉన్నది, మరి చర్చ్ ఉన్నది. పక్కకు ఈ ఫ్లెక్సీలో చూడవచ్చు అమ్మాయి అక్కడ చార్మినార్ మీద కూర్చుంది. ఈ కాళ్ళ కింద ఎంత అపవిత్రం, కాళ్ళ కింద ఆయన ఏం చేయదలుచుకున్నా మరి దీని ఇంకెవరున్నా అర్థమైతలేదు. ఈ కాళ్ళ కింద ఉండడం జరుగుతుందా? మా మనోభావాలను తీవ్రంగా బాధ పెడుతున్న వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మరి మేము ఇప్పుడు మా లంగోల పిఎస్కి వెళ్తున్నాము. దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి లడ్డు గారి, మా యూత్ కాంగ్రెస్ లీడర్ లడ్డు గారు, మరి యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా వచ్చేసారు. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్, నేను ఆకుల చంద్రశేఖర్ మాట్లాడుతున్నా. మరి ఈ విషయంలో మీ యొక్క ఏషియన్ టీవీ న్యూస్ ద్వారా మీ అందరూ కూడా దృష్టికి తీసుకెళ్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలు ఏదైనా జరిగితే ఈయన కాదు, ఈ ఫ్లెక్సీలు ఇంకా వేరే చౌరస్తలమే ఉన్నది, ఇవన్నీ ఫ్లెక్సీలు కూడా తొలగించవలసిన బాధ్యత ఉంది. ఈ ఫ్లెక్సీలు చాలా ఆయన క్షమాపణ కోరుతూ మరి ఇంకో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలి. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకో జరగబడుతుంది. దీని మీద యాక్షన్ తీసుకోవడం కూడా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్.